హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వర్చువల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అఖండ తాండవం రిలీజ్ విషయంలో తప్పు నిర్మాతలదా బాలయ్యదా? తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక మూవీ ఇలా రిలీజ్ రోజు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పెద్ద హీరో సినిమా ఇలా పోస్ట్ పోన్ అవ్వడం అనేది, అది కూడా ప్రీమియర్ షోకి ఒక గంట ముందు నుంచే క్యాన్సిల్ అవ్వడం ఫస్ట్ టైం ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్, ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న కాంబినేషన్ని డీల్ చేయడం చేతగానప్పుడు ఈ 14 రీల్ ప్రొడక్షన్ సంస్థ ఎందుకు సినిమా తీయాలి? అన్నిటికీ మించి నందమూరి అభిమానుల ఎమోషన్స్తో ఆడుకున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. సినిమా ఇండస్ట్రీలో ఒక నిర్మాతకు డిజాస్టర్ పడితే నెక్స్ట్ ఏ హీరో అయినా కూడా అవకాశం ఇవ్వడు. 1 మూవీ కానీ, ఆగడు మూవీ కానీ, గతంలో వీళ్ళు తీసిన సినిమాలన్నీ డిజాస్టర్లు. ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిని ఉన్నారు. బాలయ్య బోయపట్టి కాంబినేషన్ కోసం ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడ్డా వాళ్ళని కాదని బాలయ్య మిమ్మల్ని నమ్మి ఈ అవకాశం ఇస్తే మీరు చేసింది ఇదే. 14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో ఏరో సంస్థకి అమౌంట్ బకాయి పడ్డారు. 1 అండ్ ఆగడు ఈ 2 సినిమాలకు సంబంధించింది. ఈ 2 సినిమాలు మహేష్ బాబు గారి సినిమాలు అవ్వడం అండ్ ఈ 2 సినిమాలకి 14 రీల్స్ సంస్థ లాస్ అయితే ఫేస్ చేసింది. 14 రీల్స్ వారు ఏరో సంస్థ వాళ్ళకి కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంది. ఆ అమౌంట్ అలాగే పెండింగ్ ఉంది ఇప్పటికి కూడా. బయట వినిపిస్తున్న న్యూస్ ప్రకారం 28 కోట్లని కొందరు అంటున్నారు, ఒక దగ్గర 60 కోట్లు అంటున్నారు. ఇది క్లియర్ చేస్తేనే ఈ సినిమా రిలీజ్ చేయనిస్తామంటున్నారు ఏరో సంస్థ వాళ్ళు. కోర్టుకి వెళ్ళారు, కోర్టు స్టే ఆర్డర్ కూడా ఇచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర వారం రోజుల నుంచి సొంత డబ్బులు పెట్టి థియేటర్ డెకరేషన్లకు, కటౌట్లకు, దండలకు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టించారు. రాత్రి థియేటర్స్ దగ్గర ప్రీమియర్ కోసం ఎదురు చూస్తుంటే ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయ్యాయని తెలియగానే అభిమానుల గుండెలు పగిలిపోయినంత పనైంది. సినిమా కోసం కొందరు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం. పోతే పోని ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి, పోని మార్నింగ్ షో చూద్దాంలే అని ఫ్యాన్స్ అనుకునే లోపే మరో పెద్ద పిడుగు లాంటి వార్త, అసలు మూవీ రిలీజే క్యాన్సిల్ అయిందని. థియేటర్ బయట సరౌండింగ్లో చూస్తున్నప్పుడు అభిమానుల బాధని ఏమని చెప్పమంటారు? అభిమానుల బాధని నిజంగా ఈ 14 రీల్స్ వారు అభిమానుల ఎమోషన్స్తో ఆడుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఏ హీరో అయినా మీకు ఛాన్స్ ఇస్తారా? ఈ దెబ్బతో మీ 14 రీల్స్ సంస్థ క్లోజ్ అయిపోయినట్లే. ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేనప్పుడు ఎందుకు రిలీజ్ డేట్ని డిసెంబర్ 5న ప్రకటించారు? డిసెంబర్ 12 లేక క్రిస్మస్కో లేకపోతే సంక్రాంతికో ప్రకటించాల్సింది. సినిమా మీదున్న హైప్ను, సినిమా మీదున్న క్యూరియాసిటీని, సినిమా చూడాలి అనుకున్న అభిమానుల ఉత్సాహాన్ని మొత్తం నీరుగార్చారు. ఒకడో ఇద్దరు అభిమానుల ఎమోషన్స్తో ఆడుకోలేదు మీరు. వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఉన్న బాలయ్య బాబు అభిమానుల ఎమోషన్స్తో ఆడుకున్నారు మీరు. ఒక పక్క సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచే అఖండ తాండవం మూవీ గురించి నెగిటివ్ ట్రోల్ ప్రచారం చేస్తుంటే ఇప్పుడు బాలయ్య బాబు ఫ్యాన్స్ తల కొట్టేసినట్లయిపోయింది వాళ్ళ ముందర. అఖండ తాండవం సినిమా ఎక్కడ హిట్ అయిపోతుందో అని ట్రోలర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. సినిమాకి సరిగ్గా ప్రమోషన్ లేకపోయేసరికి సినిమా పైన హైప్ లేదు, బజ్ లేదని అన్నారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వక బుకింగ్స్ ఓపెన్ కాకుంటే సినిమాకి టికెట్లు కొనేవాళ్ళు లేక బుకింగ్ స్టార్ట్ చేయలేదన్నారు. ప్రీమియర్స్ క్యాన్సిల్ చేస్తే షోస్ ఫుల్ అవ్వక క్యాన్సిల్ చేశారన్నారు. రిలీజ్ డేటే క్యాన్సిల్ చేసేసరికి ట్రోలర్స్ కలర్లో ఆనందం. నిన్న రాత్రి పార్టీ చేసుకుని బాగా ఎంజాయ్ చేసింటారు, హాయిగా నిద్రపోయింటారు కూడా. కానీ బాలయ్య ఫ్యాన్స్గా నిన్న నైట్ నుంచి నిద్రే లేదు. అసలు బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేస్తున్నాడు. ఒక పెద్ద స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు ఎంతో కమిట్మెంట్తో ఉండాలి. గతంలో మహేష్ బాబు సినిమాలకు చేసిన అప్పులకు బాలయ్య బాబు గారు బలయ్యారు. బాలకృష్ణ గారి పరువు తీస్తున్నారు ఈ 14 రీల్స్ వారు. ఒక పెద్ద మాస్ స్టార్డమ్ ఉన్న బాలకృష్ణ గారు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతూ భారీ బడ్జెట్ సినిమా ఉన్నట్టుండి ప్రీమియర్స్ క్యాన్సిల్ చేశారు. బుకింగ్స్ ఓపెన్ కాలేదు. లాస్ట్ సినిమా రిలీజే క్యాన్సిల్ అయిపోయింది, అది కూడా రిలీజ్కు ఒక గంట ముందు. ఇది బాలయ్య కెరీర్లోనే మాయని మచ్చ. ఇందులో నిర్మాతలది ఎంత తప్పైతే ఉందో వాళ్ళని గుడ్డిగా నమ్మిన బాలయ్యది కూడా అంతే తప్పుంది. జై హింద్, జై తెలుగు సినిమా.